చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2,25,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6 నెలల ముందు 2 నెలల ముందు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏం అమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, ఇక్కడే ఉన్నాయి. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళమ్మే నాసిరిక మందుకు, ఈ కల్తీ లిక్కర్కు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్నా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమైతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు.